2019 జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన దగ్గర నుంచి ఆయన దరిదాపున 750 హామీలు పైగా ఇచ్చాడు. అయితే వాళ్ళ మేనిఫెస్టో ఇంకా రిలీజ్ కాలేదు, కానీ చెప్పుకునేది ఏంటి అంటే దరిదాపున 98% అన్నీ పూర్తి చేశామని. కానీ ఎక్కడ ఏ హామీ పూర్తి చేసినట్టు ఎవరు కూడా ప్రత్యక్షంగా ఎవరు చెప్పడం లేదు. అది రోడ్లు కావచ్చు, ఇంకేదైనా పథకాలు కావచ్చు. అయితే ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ మార్పు రావాలి, బాబు రావాలి అంటూ నినాదాలు ఏదైతే ఉందో అది హోరెత్తుతున్నాయి. మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే, ఈ కూటమిగిన విజయం సాధిస్తే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో ఎలాంటి పథకాలు, ఎలాంటి హామీలు రాబోతున్నాయి అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఖచ్చితంగా సైకిల్ రావాలి, సైకో పోవాలి అనే నినాదం అయితే చాలా గట్టిగా ఉందని చెప్పేసి అనుకోవచ్చు. దాంతోపాటు ఇప్పుడు 3 పార్టీలు ఏకమయ్యాయి. ఒకటి టీడీపీ, జనసేన అండ్ బీజేపీ. సో ఇప్పుడు ముగ్గురు కూటమిలో నామినేషన్స్లోనే పూర్తి స్థాయిలో గెలుపు పొందేశారని చెప్పేసి అర్థమవుతుంది. ఓ పిఠాపురం కావచ్చు, ఇంకో మార్చర్ల కావచ్చు, ఇంకోటి ఎక్కడైనా కావచ్చు, ప్రతి నామినేషన్ ఒక రేంజ్ అని చెప్పేసి అనుకోవచ్చు. అయితే బాబు గారు రాగానే ముఖ్యంగా ఎలాంటి పథకాలు, ఎలాంటి హామీలు ఉండబోతున్నాయి అనుకోవచ్చు? అంటే బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అనే నినాదంతో వాళ్ళు మొదటి నుంచి మొదలుపెట్టారు. జనంలోకి వెళ్ళిపోయినాయండి. గ్రౌండ్ లెవెల్కి అందరికీ చంద్రబాబు నాయుడు గారు వస్తే మనకి ఏం చేయబోతున్నారు అనేది మైండ్లో ఇంజెక్ట్ అయిపోయింది. అంటే గత ప్రభుత్వం ఏం చేసిందంటే సంక్షేమానికి పెద్దపీట వేసి అభివృద్ధిని పక్కన పెట్టేసింది. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే సంక్షేమం, అభివృద్ధి రైలు పట్టాలాగా రెండింటిని ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో ఆయన ప్లాన్ చేసుకున్నారు. ముఖ్యంగా ప్రజలకి జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి, మనం ఏం చేయబోతున్నాం అనేది ఒక క్లారిటీ ఇచ్చారు ఆయన. ప్రధానంగా ఏంటంటే ఆయన ఇప్పుడు మొదటి నుంచి చెప్తున్న మాట ఏంటంటే ఆయన 25 అంశాలు మనం హామీలని ప్రధానంగా ప్రస్తావించాలి. అందులో నేను సీఎం అవ్వగానే తొలి సంతకం ఏంటంటే మెగా డిఎస్సి మీద నేను తొలి సంతకం పెడతానని చెప్పి ఆయన అంటున్నారు. గతంలో ఏంటంటే రైతులకి ఉచిత విద్యుత్ మీద అప్పుడు తొలి సంతకం పెట్టారు గతంలో. ఈసారి ఏంటంటే మెగా డిఎస్సి మీద నేను తొలి సంతకం పెడతానని చెప్పి స్టూడెంట్స్కి ఒక శుభవార్త, ఉపాధికి వాళ్ళకి మంచిగా ఇక వాళ్ళు. కానీ ఇక్కడ జగన్ ప్రభుత్వంలో ఆయన కూడా 2,50,000 నేను కూడా ఉద్యోగాలు ఇచ్చాను అని చెప్తున్నాడు. కానీ ఆ ఇచ్చినటువంటిది వాలంటీర్లు. ఈ వాలంటీర్ల మీద కూడా బాబు గారు ఇంకొక ప్రకటన కూడా చేశారు. ఏంటి అంటే 5,000 కాస్త 10,000 చేస్తాం, మీ చదువు తగ్గినటువంటి ఒక అభివృద్ధి జరిగితే మటుకు మంచి స్థాయిలో మిమ్మల్ని ఉంచుతామని చెప్పాను. ఇది కూడా మంచి శుభవార్త. అంతే కదా. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థకి 10,000 ఇస్తామనే దాంట్లో వాటిల్లో దీంట్లో బాబు గారు ఇచ్చేట్లో ఉన్నది, కంపల్సరీగా ఉంది. 10,000 ఇస్తామని హామీ ఇచ్చేశారు. కాబట్టి వాళ్ళకి భరోసా వాలంటీర్లకి. అలాగే వృద్ధాప్య పెన్షన్ అనేది 4,000 చేస్తున్నారు. ఇప్పుడు దాకా వాళ్ళు ఏంటి పెంచుకుంటూ వెళ్ళి 3,000 కూడా అవ్వాలి ఇంకా. అది అలా చేశారు. అది జగన్మోహన్ రెడ్డి గారు 4,000 అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో 4,000 అంటే ఒక మంచి హామీగా చెప్పుకోవచ్చు. దానికి కూడా ఏజ్ లిమిట్స్ రకరకాలుగా ఉన్నాయి, అవన్నీ పెట్టారు. తర్వాత దివ్యాంగులకి 6,000 చేశారు. అది కూడా ఒక మంచి ఇదే కదా, శుభవార్త. అలాగే 18 ఏళ్ళు నిన్న ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు. అంటే సంవత్సరానికి ఎంత అవుతుందో మీరు ఊహించుకోండి. సంవత్సరానికి 15,000 రూపాయలతో పాటు అదొక 18,000 రూపాయలు ముట్టినట్టే కదా, ప్రతి ఇంటికిలో మహిళకి ముట్టినట్టే. అదొకటి. అలాగే ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం, ఇది కర్ణాటకలో సక్సెస్ అయింది, తెలంగాణలో సక్సెస్ అయింది, ఏపీలో కూడా బాబు గారు ఇదే హామీ ఇచ్చారు. కాబట్టి అక్కడ కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అది మహిళలు అట్రాక్ట్ అవ్వడానికి చాలా ఉపయోగపడే హామీగా చెప్పొచ్చు. అలాగే యువతకు 20 లక్షల ఉద్యోగాలు, మా మెగా డిఎస్సితో పాటు 20 లక్షల ఉద్యోగాల కల్పనకు ఒక హామీ ఇచ్చారు. చాలామంది నిరుద్యోగులకి ఇది ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. అలాగే నిరుద్యోగులకు నెలకి నిరుద్యోగ భృతి అని ఎప్పటి నుంచో అనేవాళ్ళు, కానీ ఆ నిరుద్యోగ భృతి అసలు వచ్చింది లేదు, సచ్చింది లేదు. ఒక 3,000 రూపాయలు నిరుద్యోగులకి వృత్తిగా ఇస్తామని హామీ ఇచ్చారు. అది ఒక మంచిది. అలాగే తల్లికి వందనం అనే పథకం కింద ఎంతమంది బిడ్డలు ఉన్నా ఏడాదికి ఒక్కో బిడ్డకి 15,000. ఇప్పుడు ఇంట్లో 2 ఉన్నారనుకోండి 30,000, 3 ఉంటే 45,000 వాళ్ళ చదువులకి వాటికి. అది ఇది మంచిది కదా. మీకు అమ్మఒడి పేరుతో ఇచ్చేది దానికన్నా ఇది 1000 రెట్లు మెరుగైన సూచన, మెరుగైన హామీ అని చెప్పొచ్చు. అలాగే ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వటం అనేది ఇది కూడా. వాటి తర్వాత ప్రతి రైతుకు ఏడాదికి 20,000 పెట్టుబడి సాయం. ఇది కూడా రైతుల పరంగా ఏ వర్గాన్ని విస్మరించకుండా ఆయన పోయినసారి ఉచిత విద్యుత్ ఇచ్చారు గతంలో. ఆ 9 గంటల పాటు ఉచిత విద్యుత్ అనేది అప్పట్లో పెద్ద సంచలనం.
అలాగే ఏడాదికి 20,000 పెట్టుబడి సాయం కింద ఇవ్వటం అనేది ఒక మంచి వరం అనే చెప్పాలి. అలాగే వాలంటీర్లకి గౌరవ వేతనం 10,000 అనుకున్నాం, మనం ఇందాక అనుకున్నాం. అది ఉచితంగా ఇసుక ఇవ్వటం. ఎందుకంటే ఇప్పుడు దాకా ఏంటంటే అమ్ముకున్నారు. ఆ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఇసుక అమ్ముకుని బాగుపడ్డవాళ్ళు చాలామంది ఉన్నారు, మట్టి అమ్ముకుని బాగుపడ్డవాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు ఇల్లు కట్టుకుంటేనే వాటికి ఉచితంగా ఇసుక ఇవ్వటం అనేది. అలాగే పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లని గతంలో మూసేశారు జగన్మోహన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. చాలామంది ఒంటరిగా ఉండే వాళ్ళు, భార్య లేని వాళ్ళందరూ వచ్చేసి ఈ అన్న క్యాంటీన్లో భోంచేసి వెళ్ళేవాళ్ళు ఇంటికి. అలాగే భూ హక్కు చట్టం రద్దు. ఇప్పుడు ఏదైతే ఆ జగన్మోహన్ గవర్నమెంట్ పెట్టిందో అది రద్దు చేస్తామనేది. ఎందుకంటే మన భూములను తీసుకెళ్ళి అసలు ఏదో చేస్తారని భయం అనేది వచ్చేసింది. అదే ఫోటోలు వేసుకోవడం కావచ్చు, సరిహద్దు రాళ్ళు వాళ్ళ పేరు మీద పెట్టుకోవడం కావచ్చు. ఎందుకంటే మన భూమి మనది అని చెప్పే ధైర్యంగా చెప్పలేని పరిస్థితిలోకి వచ్చేసింది మన పరిస్థితి. దానికి అందుకని ఆయన ఇది ఒకటి పెట్టారు. అలాగే ప్రతి ఇంటికి ఉచిత కుళాయి కనెక్షన్ ఇచ్చి స్వచ్ఛమైన నీరు ఇవ్వటం అనేది ఒక హామీ. ఇక పూర్తి రిచ్ ద్వారా ప్రతి పేదవాడిని సంపన్నం చేయాలనేది ఆయన బాబుగారి హామీలో ఉంది. అలాగే చేనేత కార్మికులకి అంటే మగ్గం ఉంటే 200, మరమగ్గాలు ఉంటే 500 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి, అంటే రైతులకు ఎలా ఉచిత కరెంట్ ఇచ్చారో వీళ్ళకి కూడా ఇచ్చారు. కరెంట్ ఛార్జీలు పెంచమని చెప్పి చెప్పేశారు. అలాగే ప్రతి బీసీలకు 50 ఏళ్ళకే పెన్షన్ ఇచ్చే సదుపాయం పెట్టారు. అలాగే ప్రతి పేదవాడికి 2 సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వటం అనేది ఒక హామీ. చక్కగా 2 సెంట్లు అంటే దాదాపు 100 గజాల స్థలం వచ్చినట్టే. 50 గజాల్లో మరి ఇంతంత అగ్గిపెట్టెలాంటివి కాకుండా ఒక 2 సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వడం అనేది మంచి హామీ చెప్పుకోవచ్చు. అలాగే ప్రతి పేదవాడికి నాణ్యమైన మెటీరియల్తో మంచి ఇళ్ల నిర్మాణం అదొకటి. పెళ్లి కానుక కింద ₹1,00,000 సాయం. విదేశీ విద్య మళ్ళీ వస్తుంది. అలాగే పండుగ కనుకలు ఇవన్నీ. ఇక పండుగలకి ఇచ్చేవి ప్రతి పండగకి బాబు గారి నుంచి ఒక సంచి పట్టుకు వెళ్ళేవాళ్ళు అప్పట్లో, అది లేకుండా పోయింది. ఇలాంటివన్నీ కూడా బాబు గారి హామీల్లో ఉన్నాయి. అదే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనేది జనంలోకి వెళ్ళిపోయింది బాగా. ముఖ్యంగా మహిళల్లో ఒక విధమైన చైతన్యం కలిగిందని చెప్పొచ్చు. అవును. సో దాంతోపాటే సూపర్ 6 కూడా చాలా బాగా సక్సెస్ అయింది. అదిగాక బాబు గ్యారంటీ ఏదైతే ఉందో షూరిటీ ఖచ్చితంగా మాత్రం సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. జనాలందరిలో కూడా ఇప్పుడు ఇదే చర్చ జరుగుతుంది. ఎవరైతే వాలంటీర్లు 2,50,000 వాలంటీర్లు ఉన్నారో వాళ్ళు కూడా ఈ యొక్క భవిష్యత్తు గ్యారంటీని మాత్రం పథకాలు అందరికీ కూడా తీసుకెళ్ళి అయితే చెప్తున్నారు. సో చూద్దాం, ఖచ్చితంగా సైకిల్ రావాలి, సైకో పోవాలని అయితే కోరుకుందాం. నమస్తే.